మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. దొంగతనం కేసులో 37 గ్రాముల బంగారం ముద్దాయిలను అరెస్టు చేసిన హిందూపురం పోలీస్ సిబ్బంది మరియు బంగారు ఆభరణములు స్వాధీనం. హిందూపురం పట్టణంలో సోమవారం స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ బి రత్న ఆదేశాల మేరకు కేవి మహేష్ ఎస్డిపిఓ పర్యవేక్షణలో మధ్యాహ్నం 1 గంట సమయంలో రాబడిన సమాచారం మేరకు హిందూపురం రూరల్ అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మరియు వారి సిబ్బంది ముని ప్రతాప్, కానిస్టేబుల్స్ భరత్ కుమార్, శ్రీనివాసులు, మంజులమ్మ ముద్దాయిలను విచారించగా వారి వద్ద రికవరీ చేసిన బంగారు ఆభరణాలు వివరాలు 10.5 గ్రాముల బంగారు బ్రేస్లెట్, 15 గ్రాముల బంగారు రింగులు, 9 గ్రాముల చెవి కమ్మలు, 2.5 గ్రాముల బంగారు జుంకీలు, మొత్తం సుమారు 37 గ్రాములు హిందూపురం రూరల్ యూపీఎస్ కేసులో రికవరీ చేశారు. హిందూపూర్ 1 టౌన్ పరిధిలో జరిగినటువంటి ప్రాపర్టీ అఫెన్స్ హెచ్పి బై నైట్, ఆ తర్వాత కేసు వచ్చేసి బ్యాగ్ లిఫ్టింగ్ కేసులు, ఒక రెస్టారెంట్లో దొంగతనం, ఇట్లా మొత్తం 7 కేసుల్ని ఒక టీమ్ని ఫామ్ చేసుకుని ఎస్టీపీఓ హిందూపూర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ 1 టౌన్ 2 టౌన్ అండ్ హిందూపూర్ అప్గ్రేడ్ ఆఫీసర్స్ వాళ్ళ టీం కలిసి ఇక్కడ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. 7 కేసులు ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది. దీనిలో 2018లో అయిన ఒక కేసు 119లో ఒకటి రిపోర్ట్ అయింది. అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ కూడా తీయడం జరిగింది. అదే నేరస్తుల యొక్క ఫింగర్ ప్రింట్స్ హిందూపూర్ 2 టౌన్లో జరిగినటువంటి 239/24 అనే ఒక హెచ్పి బై నైట్ కేసులో ట్రేస్ అవడం జరిగింది. అతని పేరు అల్లా బకాష్ అలియాస్ అల్లు, అతని అంచాడు న్యూర్. సో వీళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళని మనం విచారణలో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి వాళ్ళతో పాటు ప్రీవియస్ ఇంకా కొన్ని కేసులు రిపోర్ట్ అయినవి మనకి 2024 సెప్టెంబర్, ఓకే, బిఫోర్ అక్టోబర్ జరిగినటువంటి కేసులు, జూలైలో జరిగిన కేసులు, ఇటువంటి కేసులు అన్నింటిలో కూడా వీళ్ళకి మనం గతంలో అక్టోబర్ జరిగినటువంటి గ్యాంగ్ రేపులో అరెస్ట్ అయిన ప్రాపర్టీ అఫెండర్స్ మరియు గ్యాంగ్ రేపులో ముద్దైనటువంటి నేరస్తులు నాగేంద్ర, మెండర్స్, చాకలి శ్రీని అనే వాళ్ళతో కూడా వీళ్ళకి పరిచయం ఉంది, అనుచరులుగా ఉన్నారు. వీళ్ళు ఆ నేరాల్లో వీళ్ళు అల్లు అండ్ నూరు ప్లస్ ప్రీవియస్ నాగేంద్ర, ప్రవీణ్, చాకలి శ్రీని వీళ్ళంతా కలిసి కూడా అఫెన్స్ చేయడం జరిగింది. అవి కూడా ఈ సందర్భంగా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్లో వచ్చినటువంటి దాన్ని బట్టి రిసీవర్స్ నుంచి ప్రాపర్టీ రికవర్ చేయడం వల్ల సుమారు 197 గ్రాములు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 15,20,000. సో ఈ మొత్తం కేసులో టీం ఎవరైతే వచ్చేసో వాళ్ళందరికీ మనం రివార్డు ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఇంకొక కేసు రెస్టారెంట్లో ఒక ఉమెన్, ఇక్కడ మహిళ ముద్దాయి, ఈవిడ హిందూపూర్ చెక్ పోస్ట్ జరిగినటువంటి సైఫుల్లా అనే అతనికి సంబంధించిన బాలాజీ నగర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ ఉంది, దానిలో ఈమె అఫెన్స్ చేయడం జరిగింది. ఈమె దగ్గర నుండి 37 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులన్నీ కూడా ఎస్టీపీ హిందూపూర్ ఆధ్వర్యంలో చేశారు. ప్రాపర్టీ అఫెన్స్లు గత కొంతకాలంగా హిందూపూర్ సబ్లో ప్రాపర్టీ అఫెన్స్ జరుగుతుంది. వీటిపైన ఒక నిఘా పెట్టి మనము విచారణ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ కూడా పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా చేసినటువంటి ఈ నూరు అయితే ఎవరైతే ఉన్నారో నూరు అండ్ అల్లు వాళ్ళ ద్వారా ఈ కేసులన్నీ కూడా మనం ఇప్పుడు రికవర్ చేసి వాళ్ళ రోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఈ వర్క్ కోసం పనిచేసినటువంటి ఆఫీసర్స్ మేము అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. తగిన విధంగా రివార్డు కూడా ప్రకటిస్తాం. ఆల్రెడీ మిగతా ముందు జైల్లో ఉన్నారు, కూడా తెలుసు. పీటీ వారెంట్ వాళ్ళు కూడా ప్రకటించారు. సో ఇట్లా అవుట్స్కట్స్లో డ్రంకెన్ కేసెస్, అలాగే రోడ్ సేఫ్టీ. సో అందుకని సండే రోజున ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని గమనించి సండే రోజున ఒక యాక్షన్ ప్లాన్తో డ్రోన్ కెమెరాస్ని ఎక్కడెక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ పంపించి డ్రోన్ విజువల్స్తో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా గ్యాంబ్లర్స్ పైన ఒక ఆపరేషన్ చేశాము గత ఎస్టర్డే ఆదివారం. దీనిలో పుట్టపర్తికి సంబంధించి రూరల్లో కర్ణాటక నాగేపల్లిలో ఉన్నటువంటి కొండల్లో గుట్టల్లో డ్రోన్ విజువల్స్తో ఒక
గ్యాంబ్లింగ్ చేసేటువంటి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. 10 మందిని 1,50,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డ్రోన్ సహాయంతో చేస్తున్నాం. ఇంకా డ్రోన్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో డ్రోన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. సీసీ ఫుటేజ్ తీసేటప్పుడు పబ్లిక్ మాట్లాడుకుంటుంది. కేసు పెట్టినా కూడా ఏం రికవర్ వేస్ట్ పోలీస్ స్టేషన్ వాయిస్ పబ్లిక్ అన్రెస్ట్ ఉంటూ సహజమే. అట్లా పబ్లిక్ నుంచి కూడా సహకారం కావాలి కదా పోలీస్. మీరు కూడా సమాచారం ఇవ్వచ్చు. మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, సస్పెక్ట్స్, అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు, విలాసవంతంగా జీవితం గడుపుతున్న వాళ్ళు, ఏ పని పాట లేకుండా ఇలాంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా పోలీస్కి సహకరిస్తే పబ్లిక్ మనం మంచి యాక్షన్ చేస్తాం. ఇప్పటివరకు హిందూపూర్లో మీరు అందరూ చూస్తున్నారు, మేమేం చేస్తూ వస్తున్నాం. ఒక గ్యాంగ్ని పట్టుకున్నాం, రేప్ గ్యాంగ్ని. దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఎక్యూజ్డ్ వాళ్ళతో అనుబంధంగా ఉన్నటువంటి ఎక్యూజ్ని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. రకరకాలైనటువంటి నేరాలు డిటెక్ట్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చేసాము, నైట్ షాప్స్ క్లోజ్ చేసాము. తర్వాత ఈ కత్తులు వాటితో పొడుచుకోవడం ఇవన్నీ మీద గట్టి యాక్షన్ తీసుకున్నాం. సెన్సిటివ్ ఏరియాస్ అయిన అహ్మద్నగర్, రహమత్పూర్, హుస్నాబాద్ ఇట్లాంటి ఏరియాల్లో వాచ్ పెట్టాము. అట్లాగే రీసెంట్గా మెడికల్ షాప్లో కూడా అంటే డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ 2 tablets కంటే ఎక్కువ అమ్మకూడదు, సెడిషన్ వచ్చేవి, అవి అమ్ముతుంటే దానిపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ చేశారు, వర్క్ చేస్తున్నారు పోలీస్. సార్ వర్కింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి లిమిటెడ్ సోర్స్తో, లిమిటెడ్ స్టాఫ్తోనే వీఆర్ డూయింగ్ దిస్. ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. పబ్లిక్ సహకారం కూడా దీనికి కావాలి. అందుకని ఫ్యూచర్లో కమింగ్ జనవరి నుంచి వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, గంజాయి, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, చిల్డ్రన్.